గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎంప్లాయబిలిటీ సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ వచ్చిన క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఏ రెజ్యూమ్ షుడ్ బి, రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఆప్షన్స్: ఏ షార్ట్ అండ్ ప్రిసైజ్, బి ఫ్యాన్సీ అండ్ కలర్ఫుల్, సి హ్యావింగ్ లాంగ్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, డి హ్యావింగ్ acronyms and abbreviation. ఆన్సర్ ఏంటి? ఏ. ఇక్కడ ఏం ఇచ్చాడు? ఆన్సర్ ఏ ఇచ్చాడు. ఎందుకు? రెజ్యూమ్ అనేది షార్ట్ అండ్ ప్రిసైజ్, అంటే తక్కువగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలి. మన రెజ్యూమ్ అనేది ఇప్పుడు జాబ్ అప్లికేషన్ పెట్టినప్పుడు దాంట్లో మన ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండాలి, మనం ఖచ్చితంగా ఉండాలి. లేనిది ఉన్నట్టు చూపించకూడదు. దాంట్లో మనం రాని విషయాలు కానీ కంప్యూటర్ రాకపోయినా వచ్చినట్టు కానీ మనం దాంట్లో మెన్షన్ చేయకూడదు. మెన్షన్ చేస్తే అడిగితే ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా ఉండాలి రెజ్యూమ్ అనేది. ఫ్యాన్సీ అండ్ కలర్ఫుల్, రెజ్యూమ్ ఎప్పుడు ఫ్యాన్సీగా కలర్ఫుల్గా ఈ బొమ్మలుగా కూడదు. అంటే హ్యావింగ్ లాంగ్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దాంట్లో పేరాలుగా మనం ఏం చిన్నప్పుడు మొత్తం దాంట్లో సింపుల్గా ఉండాలి, ఇప్పుడు షార్ట్గా. హ్యావింగ్ అక్రోనిమ్స్ అండ్ అబ్రివేషన్స్, ఈ రెజ్యూమ్ అనేది అబ్రివేషన్స్ తోటి షార్ట్ కట్ ఫార్మ్స్ తోటి ఉండకూడదు అనమాట. డైరెక్ట్గా సింపుల్గా ఉండాలి. అంటే ఆన్సర్ ఏంటి దీనికి? ఏ. అంటే ఏ రెజ్యూమ్ షుడ్ బి షార్ట్ అండ్ ప్రిసైజ్, తక్కువగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రిటన్ డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ఏ జాబ్ ఈస్ కాల్డ్. రిటన్ డిస్క్రిప్షన్ అంటే రాతపూర్వకంగా రాస్తుంది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అండ్ విధులు. టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ఏ జాబ్ ఈస్ కాల్డ్, జాబ్లో మనకి ఏ విధులు రెస్పాన్సిబిలిటీస్ని రాసి ఉంటాయో వాటిని దీంట్లో ఏది తెలుపుతుంది? ఆప్షన్ ఏ సివి, సివి అంటే కరికులం రేట్, బి జాబ్ డిస్క్రిప్షన్, సి రెజ్యూమ్, డి జాబ్ అప్లికేషన్. ఆన్సర్ ఏంటి? బి జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ దీంట్లోనే ఉంది. జాబ్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ అంటే ఏం చేయాలో డిస్క్రైబ్ చేస్తున్నమాట. నెక్స్ట్ రెజ్యూమ్, రెజ్యూమ్ అంటే జాబ్ అప్లై చేస్తాం, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ డి జాబ్ అప్లికేషన్, అప్లికేషన్ జాబ్కి అప్లికేషన్ పెట్టినది జాబ్ అప్లికేషన్, ఇది కూడా కాదు. దీని ఆన్సర్ ఏంటి? జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: a written description of same third, second third same question. After receiving interview call, what is the next step? మనం ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? క్వశ్చన్: వాట్ ఈస్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇంటర్వ్యూ కాల్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మనకి ఇంటర్వ్యూ కాల్ ఇస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆప్షన్స్: సెండ్ అప్లికేషన్ లెటర్, ఆప్షన్ బి ప్రిపేర్ ద రెజ్యూమ్, ఆప్షన్ సి అపియర్ అట్ ఇంటర్వ్యూ, ఆప్షన్ డి సెండ్ రెజ్యూమ్. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? సి. ఎందుకు సి? అపియర్ అట్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి. సి ఆన్సర్ అంటే అపియర్ అట్ ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి. అంతేగా కాల్ లెటర్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా. ఆప్షన్ ఏ ఏంటి? సెండ్ అప్లికేషన్ లెటర్. అప్లికేషన్ లెటర్ ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పంపిస్తాం? ఏదైనా జాబ్ కోసం అయితే అప్లికేషన్ లెటర్ వాళ్ళు ఇస్తున్నప్పుడు పెడతాం, ఇది కాదు. నెక్స్ట్ ప్రిపేర్ ద రెజ్యూమ్, రెజ్యూమ్ కూడా జాబ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి, కూడా కాదు. నెక్స్ట్ డి సెండ్ రెజ్యూమ్, రెజ్యూమ్ పంపించేది కూడా జాబ్ ముందు అప్లికేషన్ ఇంటర్వ్యూకి ముందు పెట్టేది. దీని ఆన్సర్ సి అపియర్ అట్ ఇంటర్వ్యూ. ఫిఫ్త్ క్వశ్చన్: చూస్ సూటబుల్ WH వర్డ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. డాష్ యానిమల్ డూ యూ లైక్. చూస్ సూటబుల్ WH వర్డ్, వీటిలో ఖచ్చితమైన WH వర్డ్ చూస్ చేసుకోమన్నాడు. ఈ ఇచ్చిన సెంటెన్స్ డాష్ యానిమల్ డూ యూ లైక్, ఏ యానిమల్ నువ్వు లైక్ చేస్తావు? ఏ యానిమల్, విచ్, వై, వేర్, వెన్. విచ్ అంటే ఏంటి? ఏ ఏది అని, వై అంటే ఎందుకని, వేర్ అంటే ఎక్కడని, వెన్ అంటే ఎప్పుడు అని. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఆన్సర్. విచ్ యానిమల్ డూ యూ లైక్, ఏ యానిమల్ నువ్వు ఇష్టపడతావు. వై అనేది ఆన్సర్ కాదు, వేర్ కాదు, వెన్ కాదు. ఎందుకు కాదు? వీటికి అర్థాలు వేరు. వై ఎందుకు యానిమల్ ఇష్టపడతావు, ఎక్కడ ఇష్టపడతావు, ఎప్పుడు ఇష్టపడతావు అనేది క్వశ్చన్ కాదు. విచ్ యానిమల్ డూ యూ లైక్, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్: చూస్ ద కరెక్ట్ punctuation mark after the word Rohan in the given sentence. Rohan, David and Ram are playing hide and seek. Rohan, David మరియు రాము హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. వీటిలో పంక్చుయేషన్ మార్క్స్ అంటే రిలాక్సేషన్ అనమాట. విరామ మార్పు అంటారు, విశ్రాంతి మార్పు. కామా, పీరియడ్, స్లాష్, హైఫన్. దీనికి ఆన్సర్ కామా. రోహన్ తర్వాత కామా ఉంటుంది. ముగ్గురు పేర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ వాడికి కామా రామ్, డేవిడ్ అండ్ రామ్.
Answer A. Next, seventh question. Choose the correct response for the given question. ఇచ్చిన క్వశ్చన్ కి కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతాడు. హౌ యూ హ్యావ్ బీన్ అంటే ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నావు, ఎలా నడుస్తుంది. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఆన్సర్ ఏ. ఏ అంటే వెరీ వెల్ అండ్ యూ, చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు. ఆప్షన్ బి థ్యాంక్ యూ అండ్ యూ, ధన్యవాదాలు, నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ దీని ఆన్సర్ థ్యాంక్ యూ అడుగుతున్నావు, అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకుండా థ్యాంక్ యూ అంటాడు. ఇది కాదు. తర్వాత సేమ్ టీ అంటాడు. సేమ్ టీ అంటే ఇదే ఆన్సర్ చెప్పకుండా నువ్వు ఎలా ఉన్నావు అంటే. నెక్స్ట్ డి ఆన్ లొకేషన్ అండ్ యూ, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏ. చూస్ ద కరెక్ట్ రెస్పాన్స్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్ వెన్ డిడ్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి అంటున్నారు. వెన్ డిడ్ ద యాక్సిడెంట్ హ్యాపెన్, ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడు అంటే టైం మెన్షన్ చేస్తున్నాడు, టైం కానీ రోజు కానీ. ఆప్షన్ ఏ ఇన్ ద హోటల్, ఆప్షన్ బి డ్యూరింగ్ ట్రావెలింగ్, ఆప్షన్ సి at 10:30 లాస్ట్ నైట్ ఆన్ ది టేబుల్, ఆప్షన్ డి ఆన్ ది టేబుల్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకు? at 10:30 లాస్ట్ నైట్ టైం మెన్షన్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నాడు. when did the accident happen, ఎప్పుడు జరిగింది? లాస్ట్ నైట్ 10:30కి జరిగింది. వీటన్నిటికి అర్థాలు వేరు. ఇంకా హోటల్లో జరిగింది, జర్నీ చేసినప్పుడు జరిగింది, టేబుల్ మీద జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ టైం మెన్షన్ చేయలేదు. ఎప్పుడు జరిగింది అడిగారు, టైం ఆన్సర్ ఉండాలి. at 10:30 లాస్ట్ నైట్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్. ఈ యొక్క వెర్బ్ కి కరెక్ట్ టెన్స్ ఏంటి కనుక్కోమన్నాడు. డాష్ మ్యూజిక్ when I was child. ఆప్షన్ ఏ లెర్న్, ఆప్షన్ బి I am learning, ఆప్షన్ సి well learn, ఆప్షన్ డి లెర్న్. ఇదేంటి లెర్న్ అంటే ప్రెజెంట్ టెన్స్. I am learning అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. will learn అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఇదేంటి లెర్న్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏమవుతుంది? మ్యూజిక్ డాష్ మ్యూజిక్ when I was child. I was child అంటే నేను చిన్నప్పుడు మ్యూజిక్ అని. చిన్నప్పుడు అంటే పాస్ట్ టెన్స్ కదా. లెర్న్ అంటే చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నాడు అని. నేను చిన్నప్పుడే మ్యూజిక్ నేర్చుకున్నాడు. లెర్న్ మ్యూజిక్ when I was child. సారీ, I dash music when I was child. I learned music when I was child. వాడు చిన్నప్పుడే మ్యూజిక్ నేర్చుకున్నాడు. ఆన్సర్ డి. నెక్స్ట్, 10th క్వశ్చన్. కరికులం ఎట్ సివి ఆల్సో నోన్. ఏమంటాం? ఆప్షన్ రెజ్యూమ్. కరికులం ఎట్ అన్నా రెజ్యూమ్ అన్నా ఒకటే. జాబ్ డిస్క్రిప్షన్ అంటే నేను చెప్పుకున్నాను కదా, జాబ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. కవరింగ్ లెటర్ అంటే మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి దానిపై కవరింగ్ లెటర్ పెడతాం. తర్వాత అప్లికేషన్ లెటర్ అంటే సర్టిఫికేట్స్ కోసం ఏదో ఒకటి కూడా అప్లికేషన్ లెటర్. ఎందుకు కాదు? ఆన్సర్ రెజ్యూమ్. నెక్స్ట్, 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ సేమ్. 12th క్వశ్చన్. fill in the blank with comparative adjective. Adjective. fill in the blank with comparative adjective. ఈ బ్లాంక్ ని adjective తో comparative adjective ఫిల్ చేయమన్నాడు. your pencil is dash than mine. ఆప్షన్ ఏ sharp, ఆప్షన్ బి sharper, ఆప్షన్ సి blunt, ఆప్షన్ డి thick. ఆప్షన్ బి is right answer. your pencil is sharper than mine. నీ పెన్సిల్ నా పెన్సిల్ కన్నా షార్ప్ గా ఉంది. షార్ప్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇది V1. ఇట్లాంటి పోలిక చెప్పిన కంపారిటివ్ అడ్జెక్టివ్ V2 ఫామ్ గా V2 షార్పర్. బ్లంట్ అంటే మందం, థిక్ అన్న మందం. నెక్స్ట్, 13th క్వశ్చన్. fill in the blank with correct future tense of verb. ఈ బ్లాంక్ ని ఫ్యూచర్ టెన్స్ లో రబ్ చేయమన్నాడు. we dash to the zoo after breakfast. ఇక్కడ ఏమన్నాడు? ఫ్యూచర్ టెన్స్ అన్నాడు. ఫ్యూచర్ అంటే ఏమనాలి? will అన్నాడు ఆన్సర్. వీటిలో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. went past tense, are going present continuous tense, had gone past perfect tense, will go simple future. we will go to the zoo after breakfast. Answer is D is right answer. 14th question. fill in the blank with correct word. They means plural. Dash good friends. ఇది సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు verb కూడా ప్లూరల్ లోనే ఉండాలి. ఆక్సిలరీ verb. they is good friends అనేది కరెక్ట్ కాదు. is అంటే సింగులర్, am సింగులర్, are ప్లూరల్, was సింగులర్ లో పాస్ట్.
they are good friends. Answer is C. They are good friends. వాళ్ళు మంచి friends. 15th question. Fill in the blank with present progressive tense of the verb. Present progressive tense అంటే present continuous tense. The train dashed through the tunnel. The train టన్నెల్ గుండా వెళ్ళింది. డాష్ గుండా వెళ్ళిందంటే ఆప్షన్ ఏ పాస్డ్. ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఉన్నాడు కదా, ప్రెసెంట్లో ఏముండాలి, సబ్జెక్ట్ ప్లస్ ఉండాలి, వెర్బ్ యొక్క ఫోర్త్ రూపం అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. వీటిలో V1 ప్లస్ ఐఎన్జీ ఉంది. ప్రెసెంట్కి ఇది పాస్ట్ టెన్స్, పాస్ట్ అనేది ఈజ్ పాసింగ్, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, హ్యాడ్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, వాజ్ పాసింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకు కావాల్సిన అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్ ఈజ్ బి. ది ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది టర్మినల్. 16. Fill in the blank with proper interrogative adjective. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్, అంటే ఎక్కడ ఏంటి అలా అన్ని క్వశ్చన్ రూపం ఉంటాయి అన్నమాట. డాష్ ఆర్ యూ గోయింగ్, హూ, ఆప్షన్ ఏ హూ, ఆప్షన్ బి వేర్, ఆప్షన్ సి విచ్, ఆప్షన్ డి వాట్, ఆప్షన్ బి వేర్ ఈజ్ రైట్ ఆన్సర్. హూ అంటే ఎవరు, వేర్ అంటే ఎక్కడికి అని, విచ్ అంటే ఏమిటి అని, వాట్ అంటే ఏమిటి, విచ్ అంటే ఎక్కడ అని. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళుతున్నారు. Who are you going అంటే అది కరెక్ట్ ఆన్సర్. Where are you going? Answer B is right answer. 17th question. Fill in the blank with proper pronoun. Pronoun అంటే noun కు బదులుగా వాడేది, అతను ఆమె అలా అన్నమాట. I made this cake dash. I అంటే myself, he అంటే himself, she అంటే herself, it అంటే itself. ఇక్కడ I made this cake, ఈ కేక్ నేను తయారు చేశాను. అలాగో మైసెల్ఫ్, నాకు నచ్చిన విధంగా, నాకు తెలిసిన విధంగా. మైసెల్ఫ్, ఐ మేడ్ దిస్ కేక్ మైసెల్ఫ్. ఆన్సర్ ఈజ్ ఏ. 18th question. Fill in the blank with proper pronoun. She made this cake, same as అన్నమాట. ఇక్కడేమో I సబ్జెక్ట్, ఇక్కడేమో she సబ్జెక్ట్. She ప్లేస్ లో herself వచ్చింది ఆన్సర్. ఇప్పుడు చెప్పా కదా, రిపీట్ itself, మై అయితే I అయితే myself, he అయితే himself, she అయితే herself. ఇక్కడ she made this cake, ఇక్కడేమో I made this cake, ఇక్కడ she కాబట్టి herself. ఆన్సర్ ఇస్ C. నెక్స్ట్ క్వశ్చన్. Fill in the blank with proper reflexive pronoun. సేమ్ ఇలాగే she has hurt herself. రిఫ్లెక్సివ్ pronoun she కి ఎవరు రావాలి, రిఫ్లెక్సివ్ pronoun కి herself. himself ఏమో he వచ్చినప్పుడు, itself ఏమో it వచ్చినప్పుడు, myself ఏమో I వచ్చినప్పుడు. దీనికి ఆన్సర్ ఏంటి, herself. నెక్స్ట్ 21. Fill in the blank with suitable adjective for the given sentence. ఇచ్చిన సెంటెన్స్ కి సూటబుల్ అడ్జెక్టివ్ అంటే చెప్పండి. ది లిటిల్ గర్ల్స్ డాష్ ఐస్ రివీల్డ్ మిస్చీఫ్. ఆ చిన్న పిల్ల యొక్క కళ్ళు రివీల్డ్ హెర్సెల్ఫ్, ఏం తెలుపుతున్నాయి, తన యొక్క చిలిపితనాన్ని తెలుపుతుంది. ఆ ఎలాంటి కళ్ళు, చిబ్బీ కళ్ళు. చిబ్బీ అంటే మందంగా ఉంటాయి, వీక్ అంటే బలహీనంగా ఉంటాయి, షార్ట్ సైటెడ్ అంటే అది మెల్లగా పక్క సైట్ ఉంటుంది కదా, తక్కువ చూపు కనపడింది అట్లాగా. ట్వింక్లింగ్ అంటే మెరుస్తూ ఉంటాయి కదా, ట్వింకిల్. ఆన్సర్ ఈజ్ ట్వింకిల్. ఆ చిన్న పిల్ల యొక్క ట్వింకిల్ ఐస్ రివీల్డ్ హర్ మిస్చీఫ్ అంటే ఆ ట్వింకిల్ ఐస్ ఆమె యొక్క చిలిపితనాన్ని తెలుపుతుంది. ట్వింక్లింగ్ అంటే మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ 22. Fill in the correct question word. దీనికి కరెక్ట్ క్వశ్చన్ వర్డ్ ఏంటి చెప్పండి. డాష్ ఈజ్ ద స్పీకర్ ఎట్ ద ఫంక్షన్. ఆన్సర్ ఏంటి, హూ ఈజ్ ద స్పీకర్ ఎట్ ద ఫంక్షన్. ఎవరు ఈజ్ ది ఫంక్షన్ స్పీకర్, ఎవరు స్పీకర్. వాట్ ఈజ్ ద స్పీకర్ కాదు, వెన్ అనేది కాదు, వై అనేది కాదు. ఆన్సర్ ఈజ్ డి, హూ ఎవరు, వాట్ ఏమిటి, వెన్ ఎక్కడ, వై ఎందుకు. హూ ఎవరు, హూ ఈజ్ ద స్పీకర్ ఎట్ ద ఫంక్షన్. Fill in the blank with 21 question. Fill in the blank with suitable place. Preposition. కింద దాంట్లో కరెక్ట్ ప్రిపోజిషన్ పెట్టమన్నాడు. మై హౌస్ ఈజ్ డాష్
ది థర్డ్ ఫ్లోర్. నా హౌస్ డాష్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ఎక్కడ ఉంది? థర్డ్ ఫ్లోర్ లో. ఆన్సర్ ఇస్ సి. ఎట్ అంటే వద్ద, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద, అండర్ అంటే కింద. మై హౌస్ ఈస్ ఆన్ ది థర్డ్ ఫ్లోర్. మా థర్డ్ ఫ్లోర్ మీద ఉంది మా హౌస్ అని. ఆన్సర్ ఈస్ ఆన్ అని. 23. Low level language is also called machine language. High level language, low level language రెండింటిని machine language అంటాం. ఈ సోర్స్ కోడ్ అనేది ఇది వేరేది, దీని సోర్స్ కోడ్ టార్గెట్ కోడ్. మిడిల్ వేర్ అనేది ఇది వేరు అర్థం. మెషిన్ లో లెవెల్ లాంగ్వేజ్ ని మెషిన్ లాంగ్వేజ్ అంటాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నా కూడా లో లెవెల్ లాంగ్వేజ్, కానీ మెషిన్ లాంగ్వేజ్ లో వస్తుంది దీని కూడా. ఆన్సర్ ఇస్ సి. ప్రొనౌన్సియేషన్ రిఫర్స్ టు ది. ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎట్లా తెలుపుతాం అది. ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ డెప్తాంగ్. డెప్తాంగ్ అంటే ఏంటి? టూ వొవెల్ సౌండ్ అకరింగ్ ఇన్ ద సేమ్ స్పీచ్ ఆఫ్ సౌండ్. అంటే రెండు అచ్చుల యొక్క శబ్దము ఒకే స్పీచ్ సౌండ్ వస్తే అని డెప్తాంగ్ అంటాం. అంటే ఇది కాదు. ప్రొనౌన్సియేషన్ కాన్సోనెంట్స్ అంటే ఏంటి? బి, సి, డి ఇవి కాన్సోనెంట్స్ అంటారు, కాదు. పంక్చువేషన్ అంటే ఏంటి? పంక్చువేషన్ అంటే కామా, ఫుల్ స్టాప్ రెండు కదా, విరామాలు ఇస్తే అవి కాదు. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ ఉత్పత్తి చేయడం. ఆన్సర్ ఇస్ డి. ప్రొనౌన్సియేషన్ అంటే ప్రొనౌన్సియేషన్ రిఫర్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. సౌండ్ ఉత్పత్తి చేయడాన్ని ప్రొనౌన్సియేషన్ అంటాం. 25th క్వశ్చన్. నెక్స్ట్, rearrange the following set of words into meaningful sentence. Teacher oblique school oblique worked, she oblique a oblique as. School worked as a she teacher. Option B. School worked as a school teacher. She worked as a school teacher. Option C. She teacher worked as a school. Option D. Worked she as a school teacher. Answer ఏంటి? She worked as a school teacher. ఆవిడ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. స్కూల్ వర్క్డ్ యాజ్ ఏ స్కూల్ టీచర్ అంటే ఏంటి? స్కూల్ అనేది టీచర్ గా పనిచేస్తుంది. షీ టీచర్ వర్క్డ్ యాజ్ ఏ స్కూల్, ఆ టీచర్ స్కూల్ లో పనిచేస్తుంది. వర్క్డ్ షీ యాజ్ ఏ స్కూల్ టీచర్ అంటే పని అనేది స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. ఇది దాంట్లో ఇవన్నీ ఈ మూడు రాంగ్ అన్నమాట. ఆవిడ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. She worked as a school teacher. Answer. Okay friends. Okay student, next class లో మరి 26 minutes కంటిన్యూ అవుతుంది.